అల్గరిథం తెలుసు, కోడింగ్ తెలుసు, కానీ లీడ్ కోడ్ ప్రాబ్లం ఎలా రాయాలో తెలుసా మీకు? లీడ్ కోడ్ ఎన్విరాన్మెంట్ ఆ విండోలో వెళ్ళి ప్రాబ్లం రాయడం కానీ ప్రోగ్రామింగ్ రాయడం కానీ కొంచెం స్లైట్ డిఫరెన్స్ ఉంటుంది. ఇది తెలియకపోతే మనకి ఎన్ని అల్గరిథమ్స్ నేర్చుకున్నా, ఎన్ని ప్రాబ్లమ్స్ నేర్చుకున్నా, ఈవెన్ ఎన్ని ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ చేయాలన్నా స్పెషల్లీ ఆ డిజైన్డ్ కీవర్డ్స్ కానీ డిజైన్డ్ ఫంక్షన్స్ కానీ తెలియకపోతే కొంచెం డిఫికల్ట్ అవుతుంది. Good morning students, welcome back to our channel Subhashini at the Tech Guide. Today లీడ్ కోడ్ ప్రాబ్లమ్స్ అనేవి ఎలా రాయాలి సొల్యూషన్స్ అని డిస్కస్ చేద్దాం. అంటే జనరల్ గా మనము డే ఛాలెంజెస్ తీసుకుంటున్నాం అండ్ డే 1 డే 2 అని చెప్పేసి మనం ప్రోగ్రామ్స్ నేర్పిస్తున్నాను కదా. నేను అల్గరిథం నేర్పిస్తున్నాను, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రోగ్రామింగ్ C++, జావా, పైథాన్ లో ఆ కోడ్ ఎలా రాయాలో కూడా చెప్తున్నాను. కానీ చాలా మంది స్టూడెంట్స్ అడగడం ఏంటి అంటే ఆ కోడ్ మేము ఎక్కడ రాయాలి, ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి అని అడుగుతున్నారు. ఇవాళ ఒక సింపుల్ ప్రోగ్రామ్ తీసుకొని నేను లీడ్ కోడ్ లోకి వెళ్ళేసి అక్కడ ప్రోగ్రామ్ ఎలా రాస్తాను, సొల్యూషన్ ఎలా పెడతాను, ఎలా టెస్ట్ చేయాలి, ఎలా రన్ చేయాలి, ఈ ప్రాసెస్ అంతా చెప్తాను. సో దట్ ఫర్దర్ గా మనం ఛాలెంజెస్ తీసుకుంటే నేను అల్గరిథం నేర్పించినా కూడా మీరు ఆ కోడింగ్ అక్కడ రాసేసుకుని ఎగ్జిక్యూషన్ చేసుకోవచ్చు. ఓకే, సో టుడే వీఆర్ లెర్నింగ్ దీస్ థింగ్స్. ఈ లీడ్ కోడ్ ప్రాబ్లమ్ క్వశ్చన్ ఇస్తారు, వాళ్ళ అల్గరిథం ఎవ్రీథింగ్ కూడా ఇస్తారు. సొల్యూషన్ రాసేటప్పుడు ఒకటి కొంచెం స్లైట్ డిఫరెన్స్ ఉంటుంది. అంటే నార్మల్ ప్రోగ్రామింగ్, నార్మల్ కంపైలర్ రాయడానికి ఈ లీడ్ కోడ్ లో రాయడానికి ఒక స్మాల్ డిఫరెన్స్ ఉంటుంది. అవన్నీ కూడా ఇవాళ క్లారిటీ వస్తాయి. ఓకే, నౌ వితౌట్ ఎనీ డిలే లెట్స్ స్టార్ట్ ద క్లాస్. సెట్ ఫస్ట్ మనము బ్రౌజ్ చేయండి www.leadcodeproblems ఇది బ్రౌజ్ చేయండి. ఓకే, ఆఫ్టర్ దట్ ఫస్ట్ వన్ తీసుకోండి, ప్రాబ్లమ్స్ లీడ్ కోడ్ ఇది తీసుకోండి. ఓకే, ఇందులోకి వచ్చిన తర్వాత వాళ్ళు లాట్ ఆఫ్ థింగ్స్ ప్రొవైడ్ చేస్తారు. మనము సైన్ ఇన్ అవ్వాలి ఇలా రూల్ ఏం లేదు. సైన్ ఇన్ కాకపోయినా మనం ప్రోగ్రామ్స్, ఎగ్జిక్యూషన్స్, ప్రాక్టీసెస్ అన్ని కూడా చేసుకోవచ్చు. ఓకే, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అల్గరిథమ్స్, ఆల్ టాపిక్స్ ఉంటుంది కదా, ఆల్ టాపిక్స్ సెలెక్ట్ చేసుకోండి. నౌ సీ ఒకసారి ఈ ప్రాబ్లమ్ ని ఎంత మంది సాల్వ్ చేస్తారనే కాన్సెప్ట్ కూడా ఉంటుంది. అండ్ ఈ ప్రాబ్లం చూడండి, ఇది మీడియం, ఇది ఈజీ, హార్డ్ ఇలా ఉంటుంది. సో ఇక్కడ వాళ్ళు ఇస్తున్న పర్సంటేజ్ ఏంటి అంటే ఈ ప్రాబ్లమ్ ని ఎంత పర్సంటేజ్ వాళ్ళు సాల్వ్ చేశారు అని, ఇది పర్సంటేజ్ డీటెయిల్స్ అనమాట. ఓకే, నౌ ఇక్కడ మొత్తం ప్రాబ్లమ్స్ ఇవన్నీ క్వశ్చన్స్. మీరు ఏ క్వశ్చన్ ని సాల్వ్ చేయాలనుకుంటున్నారో, ఏది నేర్చుకోవాలనుకుంటున్నారో అది క్లిక్ చేసి ఆ ప్రోగ్రామ్ ని మనం అక్కడ సాల్వ్ చేయడానికి ట్రై చేయొచ్చు. ఓకే, రెస్ట్రిక్షన్స్ ఏమీ లేవు. మీరు కోడింగ్ రాసేటప్పుడు ఏం టెన్షన్ పడకండి. సపోజ్ రాంగ్ రాసామా, రైట్ రాసామా, ఎగ్జిక్యూషన్ అవుతుందా లేదా, నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎన్నిసార్లు అయినా మనం ఆ కోడింగ్ ని అక్కడ రాసి ప్రాక్టీస్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, నౌ సీ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ప్రాబ్లం చూపిస్తాను. మనము సపోజ్ ఈ రోజు ఏం చేద్దామంటే సింపుల్ ప్రోగ్రామ్ తీసుకుందాం. రివర్స్ ఇంటీజర్, ఒక నెంబర్ ని రివర్స్ చేయడం. ఎందుకంటే మీకు ఇక్కడ ఈజీ, అది మీరు ఆల్రెడీ నేను చూసాను, ఆల్రెడీ అల్గరిథమ్స్ చెప్పాను. నెక్స్ట్ ప్రోగ్రామ్ ఎలా రాయాలి ఇన్ డిఫరెంట్ లాంగ్వేజ్ కూడా మీకు చెప్పాను, మన లిస్ట్ లో ఉంది, ప్లే లిస్ట్ లో. సో ఇక్కడ కాన్సెప్ట్ మనకి ఎలా రాయాలి ఇన్ ద లీడ్ కోడ్ కాబట్టి వి కాన్సన్ట్రేట్ ఆన్ దట్. సో నేను రివర్స్ ఇంటీజర్ ఈ ప్రోగ్రామ్ తీసుకుంటాను. ఓకే, ఒకసారి క్లిక్ చేయండి. ఇది ఒక మీడియం ప్రోగ్రామ్. ఓకే, సో దీన్ని క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసిన తర్వాత వాళ్ళు మొత్తం క్లియర్ గా ఎంటైర్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ ప్రొవైడ్ చేస్తారు. లేదు నాకు డౌట్ ఉంది, ఒకసారి క్లారిటీ తీసుకోవాలి అని అనిపిస్తే ఇక్కడ చూడండి వ్యూ ఏ డెమో అని ఉంటుంది. ఓకే, సో వ్యూ డెమో క్లిక్ చేస్తే ప్రోగ్రామ్ ఎలా చూడాలి, సమ్ ప్రోగ్రామ్ డెమో ఉంది చూడండి. నేను ఇప్పుడు క్లిక్ చేసినప్పుడు మేబీ ఇది ఉండొచ్చు, మీకు వేరే డిఫరెంట్ రావచ్చు, కానీ ఒక ప్రోగ్రామ్, ఒక డెమో అయితే క్లియర్ గా మీకు ఇక్కడ ఉంటుంది. సో ఇక్కడ ఈ ప్రోగ్రామ్ మీరు ప్లే చేశారు అని అంటే ఎంటైర్ థింగ్ ఎలా రాయాలి, కోడింగ్ చూడండి క్లియర్ గా చూపిస్తా ఉందా మీకు, అల్గరిథం చూపిస్తుంది, ప్రోగ్రామ్ ఎక్కడ రాయాలి, మీరు ఎవ్రీథింగ్ ఇన్ఫర్మేషన్ అంతా మీకు ఆ డెమోలో క్లియర్ గా అర్థమైపోతుంది. సో యూ కెన్ ట్రై ద డెమో ఆల్సో. ఆ డెమో యూజ్ చేసి కూడా మీరు చేసుకోండి. ఓకే, అదర్వైజ్ లేదు ప్రోగ్రామింగ్ చూద్దామంటే చూడండి, ఫస్ట్ మనం ఏ క్వశ్చన్ అయితే తీసుకున్నామో ఆ క్వశ్చన్ ఒక అల్గరిథం ఇక్కడ ఉంటది. ఎంటైర్ థింగ్ మీరు తీసుకోవాల్సింది ఏంటి, సైన్ ఇంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ అవుట్పుట్ లో ఇన్పుట్ మీరు ఇలా ఇస్తారు, మీకు ఇలా అవుట్పుట్ వస్తుంది.
మీరు సపోజ్ మైనస్ సైన్ తీసుకున్నా, -123 తీసుకున్నా, -321. సపోజ్ 120 తీసుకుంటే అవుట్పుట్ 21 ఇలా వస్తుంది. ఈ ప్రోగ్రామ్ ని ఇంతమంది యాక్సెప్ట్ చేశారు అంటే ఛాలెంజ్ ని అంతమంది యాక్సెప్ట్ చేశారు, యాక్సెప్టెన్స్ రేట్ ఇది. ఇలా మొత్తం ఎవ్రీథింగ్ ఉన్నాయి. మీరు కంపెనీలో సిమిలర్ క్వశ్చన్ డిస్కషన్స్ ఏదైనా చెక్ చేయాలన్నా కూడా ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఓకే, నౌ ఆఫ్టర్ దట్ ఇఫ్ యూ వాంట్ టు గో ఫర్ ద అల్గరిథమ్స్, దీంట్లో ఎగ్జాక్ట్లీ ఈ అల్గరిథమ్ సొల్యూషన్స్, సబ్మిషన్స్, ఎవ్రీథింగ్ మనకి ఇక్కడ ఉంటాయి. కానీ లాగిన్ అయిన వాళ్ళకి ఒకటే కనిపిస్తుంది. కానీ మనం ఇక్కడ ఎందుకు నేర్చుకుంటున్నాం అని అంటే ఎంటైర్ థింగ్ చెక్ చేయడం అంటే మనం ప్రాక్టీస్ కోసం కదా చేస్తున్నాం. సో నో నీడ్. నౌ కోడ్, మీరు రాయాల్సిన కోడ్ ఇక్కడ క్లిక్ చేయండి. ఇక్కడ కోడ్ రాస్తాం. చూడండి, క్లాస్ సొల్యూషన్ పబ్లిక్ అండ్ ఈవెన్ ద మెథడ్ అదే ప్రొవైడ్ చేస్తుంది. వీటిని ఏవి చేంజ్ చేయొద్దు. క్లాస్ ని కానీ ఇక్కడ ఇంట్ మార్చడం, ఫ్లోట్ చేంజ్ చేయడం, ఇవేవి చేంజ్ చేయొద్దు. ఓన్లీ ఇక్కడ క్లిక్ చేసి మీ కోడింగ్ ఒకటి రాయడం స్టార్ట్ చేయండి. ఓకే, నౌ ఇంట్ రివర్స్ ఇదంతా ఉంది కదా, ఏం క్లిక్ చేయకుండా నేను జస్ట్ ఇలా క్లిక్ చేసి ఇక్కడ కోడ్ రాయడం స్టార్ట్ చేస్తున్నాను. కోడింగ్ అలా ఆల్రెడీ తెలుసు, అడగడం తెలుసు. ఎవరైనా కొత్తగా చూస్తూ ఉంటే మన ప్లేలిస్ట్ లో ఉంది, ఒకసారి చెక్ చేసుకోండి. థింగ్ ఈస్, నేను ఇక్కడ ఒక నెంబర్ ఇస్తాను, వాళ్ళు క్లియర్ గా చెప్పారు చూడండి. ఎక్స్ ఇస్ ఈక్వల్ టు నేను 1 2 3 ఇస్తే నాకు అవుట్పుట్ లో 3 2 1 రివర్స్ రావాలి. అది మనం ఇక్కడ రాస్తున్నది. ఓకే, నౌ హియర్ ఐఎమ్ రైటింగ్. ఫస్ట్ ఒక నెంబర్ ని యాక్సెప్ట్ చేసుకోవాలి. ఈ నెంబర్ ని యాక్సెప్ట్ చేసేటప్పుడు ఏంటి అంటే, సపోజ్ మనం ఇస్తున్న నెంబర్ <0 అయింది అనుకోండి. ఓకే, నెక్స్ట్ ఏం చేస్తానంటే నేను అక్కడ రిటర్న్ ఫాల్స్ అని రాసేస్తాను. అదొకటి పెట్టేసుకున్నా. <0 ఉంటే రిటర్న్ ఫాల్స్. వాళ్ళు యాక్చువల్ గా మైనస్ ని కూడా చేయమన్నారు, కానీ నెగిటివ్ కి వేరేలాగా వస్తుంది. ఇక్కడ ఓన్లీ పాజిటివ్ నెంబర్ తీసుకుంటున్నాను, సో అలా చేస్తున్నాను. నౌ నాకు ఒక 2 వేరియబుల్స్ కావాలి. ఒకటి రివర్స్ చేయడానికి, ఎంత పెద్ద నెంబర్ వస్తుందో నాకు తెలియదు కాబట్టి సో రివర్స్ అని ఒకటి తీసుకున్నాను. ఆ రివర్స్ ని నేను 0తో ఇనిషియలైజేషన్ చేసుకున్నాను. తర్వాత ఒరిజినల్ నెంబర్ ఒకటి కావాలి కదా, సో ఒరిజినల్ పేర్లు ఇవే కాదు, వేరియబుల్ నేమ్స్ మీరు ఏమన్నా తీసుకోండి. ఆ ఎక్స్ అనేది ఒరిజినల్ లో పెట్టుకుంటాను. ఓకే, నౌ వైల్ ఎక్స్ నాట్ ఈక్వల్స్ టు 0. ఈ కోడ్ మీకు తెలుసు, ఐఎమ్ నాట్ ఎక్స్ప్లెయినింగ్ ద కోడ్ అగైన్. ఓకే, చూడండి, నేను వైల్ స్టార్ట్ చేశాను. వైల్ స్టార్టింగ్ ఎండింగ్ లూపింగ్ ఆటోమేటిక్ గా వచ్చింది. ఓకే, నౌ డిజిట్ డి కదా, మనం జనరల్ గా మనం డి తీసుకుంటాం. సో డిజిట్ ఈక్వల్స్ టు ఎక్స్ మాడ్యులస్ 10. ఫస్ట్ ఎక్స్ మాడ్యులస్ 10 తీసుకుంటే రిమైండర్ వస్తుంది మనకి. నౌ రివర్స్ చేయడానికి వాట్ ఈస్ ద కాన్సెప్ట్, స్పెల్లింగ్ కరెక్ట్ రాద్దాం, వేరియబుల్ స్పెల్లింగ్, ఎందుకంటే మీకు క్లియర్ గా తెలుస్తుందని అంత పెద్దగా రాస్తాను. ఆర్ అనే జనరల్ గా మనం లాజిక్ చెప్పేటప్పుడు ఆర్ అని తీసుకుంటాం. సో రివర్స్డ్ ఇంటూ 10 ప్లస్ డి, ఆ డిఏ మన డిజిట్. ఓకే, ఆఫ్టర్ దట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ బై 10 ఆర్ ఎక్స్ బై ఈక్వల్స్ టు 10 ఇలాగైనా రాయొచ్చు. ఓకే, లేదా ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ బై 10 కూడా రాయొచ్చు. ఇది మనము జనరల్ గా రివర్స్. సో వన్స్ రివర్స్ నెంబర్ అంతా అయిపోయిన తర్వాత, ఈ లూప్ అయిపోయిన తర్వాత నాకు ఏం కావాలంటే రిటర్న్ ఒరిజినల్. ఒరిజినల్ ఈక్వల్స్ టు రివర్స్డ్. చెక్ చేసుకుంటుంది, చేసుకొని ఆ రివర్స్డ్ అయినా కాదా రిటర్న్ చెప్పేసి చెప్తుంది. నాకు ఇక్కడ మొత్తం క్లాస్ క్లోజ్డ్. ఓకే, ఇది మనం రాస్తున్నది. ఆటోమేటిక్ గా ఇది క్లోజ్ అయింది. ఏది కూడా నేను స్టార్ట్ చేయలేదు. స్టార్టింగ్ బ్రాకెట్ క్లోజెస్ నేను ఏమీ రాయలేదు, ప్రేసెస్ అదే తీసుకుంది. ఒకసారి ఈ కోడింగ్ అంతా అయిపోయిన తర్వాత మీరు ఓకే అనిపిస్తే సబ్మిట్ చేయాలి కదా. సో టెస్ట్ ద రిజల్ట్ అనండి. టెస్ట్ ద రిజల్ట్ చెక్ చేస్తుంది అనమాట. ప్రోగ్రామ్ రైట్ ఉందా, రాంగ్ ఉందా, ఎర్రర్స్ ఉంటే ఎర్రర్స్ కూడా చూపిస్తుంది మనకి. ఫస్ట్ టెస్ట్ చేస్తుంది. ఓకే, కోడ్ రాసే ముందు సైన్ ఇన్ అవ్వాలి కదా, ఐ ఫర్గాట్ టు సైన్ ఇన్. ఒకసారి సైన్ ఇన్ అవుతాను. సైన్ ఇన్ అయిన తర్వాత టెస్ట్ చేస్తాను. రాసాం కదా, ప్రోగ్రామ్ ని ఎగ్జిక్యూట్ చేయాలి, సబ్మిట్ చేయాలి అండ్ రన్ చేయాలి ఇన్ ద లీడ్ కోడ్. సో ఒకసారి లీడ్ కోడ్ లో మనం సైన్ ఇన్ అవ్వాలి. సైన్ ఇన్ ప్రాసెస్ ఎలా చేయాలో కూడా మీకు చెప్తాను. స్టార్టింగ్ లో మనము జస్ట్ హౌ టు చెక్ అంటే ఏ ప్రోగ్రామ్ మీడియం, హై, వాట్ ఈస్ అల్గోరిథం, దట్ ఒక ఏదైతే మొత్తం అంత క్యాపబిలిటీస్ అండ్ కెపాసిటీస్ ఆఫ్ ద ప్రోగ్రామ్ స్టార్టింగ్ లో చూసామో అదొక్కటి చెక్ చేయాలంటే దానికోసం సైన్ ఇన్ అవసరం లేదు. కానీ మీరు ఒక్కసారి క్లిక్ చేసి అగైన్ ప్రోగ్రామ్ ని మీరు ఎగ్జిక్యూట్ చేయాలి, మీ టైం కాంప్లెక్సిటీ, మీ పాయింట్స్ పెంచుకోవాలి అంటే మనం ఖచ్చితంగా సైన్ ఇన్ అవ్వాలి. సో ఇప్పుడు ఆ సైన్ ఇన్ ప్రాసెస్ చెప్తాను.
సైన్ ఇన్ అవ్వలేదు, ఓకే ఇట్స్ ఓకే, ఎలాగో సైన్ ఇన్ అవుతున్నాను, మీకు ఎలా సైన్ అప్ చేయాలో కూడా చెప్తాను. ఆల్రెడీ మీరు సైన్ ఇన్ అయితే లాగిన్ తీసుకోండి, ఫస్ట్ టైం చేస్తుంటే సైన్ అప్ చేసుకోండి. సో సైన్ అప్ లో యూజర్ నేమ్ పాస్వర్డ్ అని అడుగుతుంది, యూజర్ నేమ్ పాస్వర్డ్ జనరేట్ చేసుకోండి. నౌ ఫస్ట్ టైం చేస్తున్నా, మనము ఎక్కడా కూడా ఇంతవరకు క్రియేట్ చేయలేదు అంటే దట్స్ ఫైన్. నేను ఆల్రెడీ క్రియేట్ చేశాను, బట్ మీకోసం ఇంకొకసారి ఎలా సైన్ అప్ కావాలో చూపిస్తాను. సైన్ అప్, యూజర్ నేమ్ ఇవ్వండి. సో యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ జనరేట్ చేసుకోండి మీరే, ఏది కావాలంటే అది. నెక్స్ట్ ఈమెయిల్ అడ్రస్ ఇవ్వాలి. ఈమెయిల్ అడ్రస్ తీసుకొనేసి మీకు కావాల్సిన ఈమెయిల్ అడ్రస్ తో సైన్ అప్ అయిపోండి. సో వన్స్ లాగిన్ అయిన తర్వాత మనకి వెల్కమ్ అని వస్తుంది. లర్న్ అండ్ ఎన్హాన్స్ కోడింగ్ స్కిల్స్, ప్రిపేరింగ్ ఫర్ ద ఇంటర్వ్యూస్. ప్రిపేరింగ్ ఫర్ ద ఇంటర్వ్యూ సెలెక్ట్ చేసుకోండి, బికాస్ యు ఆర్ ద ఫ్రెషర్. ఓకే, మీకు ఏది కావాలంటే తీసుకోండి, బట్ ఐ సజెస్ట్ ప్రిపేరింగ్ ఫర్ ఇంటర్వ్యూస్ తీసుకోండి. నెక్స్ట్ బిగినర్ లెవెల్, ఇంటర్మీడియట్ లెవెల్, అడ్వాన్స్డ్, ఎక్స్పర్ట్స్ మనకి ఆప్షన్ అడుగుతుంది. ఇఫ్ యూ వాంట్ ట్రైయింగ్ బిగినర్ లెవెల్ తీసుకుందాం, ఒక లెవెల్ అయిపోయిన తర్వాత గో ఫర్ ఇంటర్మీడియట్ లెవెల్. సో నెక్స్ట్ నౌ ఇందులో మీరు ఏ ప్రోగ్రామింగ్ లో మీరు ఇంట్రెస్టెడ్ ఉన్నారు ఇవన్నీ అడుగుతుంది. ఓకే, మీరు ఏది కావాలంటే అది సెలెక్ట్ చేసుకోండి. ఈవెన్ డైనమిక్, మిషన్ లెర్నింగ్ ఎందులో కావాలంటే అది సెలెక్ట్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం, అది మీ ఇంట్రెస్ట్. ఓకే, నౌ డైనమిక్ ప్రోగ్రామింగ్ లో ఎంతమంది ఇన్ఫర్మేషన్ కొంచెం ఎంటైర్ థింగ్ ఇస్తుంది. నేను లీడ్ కోడ్ 75 తీసుకుంటాను, బికాస్ ఇక్కడ నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను కాబట్టి. ఓకే, అండ్ సే స్టార్ట్. ఇలా మీకు ఏది ఇంట్రెస్టెడో అది సెలెక్ట్ చేసుకోవచ్చు. చిన్న ప్రాబ్లం ఏదో వచ్చింది, బట్ ఇది మీకోసం చెప్పాను, బికాస్ నేను ఆల్రెడీ లాగిన్ అయ్యాను కాబట్టి మేబీ ఎర్రర్ వచ్చిందేమో. సో ఇలా మనం మొత్తం అంత ఎంటైర్ థింగ్ తీసుకుంటాం. డన్. ఆ తర్వాత ప్రోగ్రామ్ రాసేసి ఎగ్జిక్యూషన్ చేస్తాం. ఓకే, మన ప్రోగ్రామ్ రాసాం కదా, అది ఎగ్జిక్యూషన్ చేద్దాం. సో ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత సింపుల్ గా ఏం చేయండి అంటే, సైన్ ఇన్ అయిపోయినారు కదా, ఆఫ్టర్ దట్ సబ్మిట్ అనండి. ఓకే, మీ ప్రోగ్రామ్ సబ్మిట్ అయిపోతుంది. ఇక్కడ చెక్ చేసేసుకొని ఎంటైర్ ప్రోగ్రామ్ సబ్మిట్ అయిపోతుంది. నౌ వాల్యూ ఏదైతే ఇచ్చామో ఆ వాల్యూ అవుట్పుట్ అంటే ఇక్కడ రివర్స్ వాల్యూ ఇవ్వలేదు కదా, రివర్స్ రాలేదు, బోత్ ఆర్ నాట్ సేమ్, 1 2 3 3 2 1 ఎక్స్పెక్టెడ్. ఓకే, ఇది పారాండ్రోమ్ ప్రోగ్రామ్ కి కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. ఇలా మన ప్రోగ్రామ్ అనలైజ్ చేస్తాం. నో ఎంటైర్ థింగ్ ఇక్కడ ఏంటి అంటే అనలైజ్ ద కాంప్లెక్సిటీ. మనం రాసిన ప్రోగ్రామ్ లో ఎంత రైట్ ఉంది, ఎంత రాంగ్ ఉంది, ఇదిగోండి మన కాంప్లెక్సిటీ కూడా అనలైజేషన్ చేసి ఇస్తుంది. ఓకే, ఇలాగా మన లీడ్ కోడ్ ప్రాబ్లమ్ ని మనం ఇక్కడ ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. సో ఏ ప్రోగ్రామ్ అయినా, ఏ అల్గరిథం అయినా నేర్చుకున్నాక ఇలా ఎగ్జిక్యూట్ చేసి చెక్ చేసుకోండి. మన కాంప్లెక్సిటీ ఎక్స్ లాగిన్ ఎలా వచ్చింది, ఎవ్రీథింగ్ అది సబ్మిట్ చేస్తుంది. అది అఫ్ కోర్స్ మనకు అనవసరం, మీరు అలా మీ కాంప్లెక్సిటీ కూడా చెక్ చేసుకోవచ్చు. ఓకే, సో దిస్ ఈస్ హౌ వి కెన్ ఎగ్జిక్యూట్ ద ప్రోగ్రామ్ యూజింగ్ ద లీడ్ కోడ్. ఈ కాన్సెప్ట్ లో ఏదైనా మీకు ఒక చేంజ్ కావాలి అంటే ఇక్కడ డిఫరెంట్ ప్రోగ్రామ్స్ అంటే డిఫరెంట్ లాంగ్వేజెస్ లిస్ట్ కూడా ఉంటుంది. ఇది ఫస్ట్ ప్రోగ్రామ్ C++ తీసుకున్నాను కాబట్టి C++ లో మనం ప్రోగ్రామ్ రాసాం. సపోజ్ ఇదే కోడ్ ని మీరు జావాలో రాయాలంటే జావా సెలెక్ట్ చేసుకోండి, చూడండి రెడీగా ఉంది. సేమ్ థింగ్ ఇక్కడికి వచ్చేసి మీరు ప్రోగ్రామ్ రాసి ప్రోగ్రామ్ ని ఎగ్జిక్యూషన్ చేసుకోవచ్చు. ఇదే ప్రోగ్రామ్ ని మీరు పైథాన్ లో రాయాలి అనుకుంటే సెలెక్ట్ ద పైథాన్. సో పైథాన్ ఆర్ రిలేటెడ్ అంటే లాంగ్వేజ్ రిలేటెడ్ ఆటోమేటిక్ గా క్లాస్ చేంజ్ అవుతుంది, మీరు అది అబ్జర్వ్ చేసుకోండి. నౌ ఫర్ ఎగ్జాంపుల్ జావా స్క్రిప్ట్ అనుకోండి, జావా స్క్రిప్ట్ రిలేటెడ్ గా చేంజ్ అవుతుంది. నౌ ఫర్ ఎగ్జాంపుల్ సపోజ్ ఇట్స్ సి లాంగ్వేజ్ అనుకోండి, అది సి లాంగ్వేజ్ లో ఆటోమేటిక్ గా కన్వర్ట్ అవుతుంది. ఓకే, ఇలా బికాస్ సి లాంగ్వేజ్ లో క్లాసెస్ రాదు చూడండి, ఓన్లీ మెథడే కదా. సో ఇంట్ రివర్స్ ఇంట్ రెడీగా ఉంది అండ్ వి రైట్ ద కోడ్ హియర్. ఇలాగా మన ప్రోగ్రామ్ ని లీడ్ కోడ్ లో ఎగ్జిక్యూషన్ చేస్తాం. I thought you got the idea how can we execute అనేసి. ఓకే, సో ఈ ఎగ్జిక్యూషన్ రిలేటెడ్ మిగతా ప్రోగ్రామ్స్ కూడా ఇలాగే ఎగ్జిక్యూట్ చేసి లీడ్ కోడ్ లో బాగా ప్రాక్టీస్ చేసుకోండి. నౌ ఒకసారి ప్రాబ్లం లిస్ట్ అంతా అయినాక సబ్మిట్ అయినాక మీకు ఇంకోటి మన డెవలప్మెంట్ ఎలా ఉంది చెక్ చేసుకోవాలంటే కాంటెక్స్ట్ ఉంటుంది ఇక్కడ. సపోజ్ లీడ్ కాంటెక్స్ట్ లో ఏమన్నా మీరు చూడండి, ఏదైనా మీరు వీక్లీ కాంటెస్ట్ మీరు సపోజ్ పార్టిసిపేట్ చేయాలంటే అది కూడా యూజ్ చేసుకోవచ్చు. నా
ఆ ప్రాబ్లం మీకు రాలేదు డిస్కస్ చేయాలంటే వాళ్ళు మనకు సపోర్ట్ చేస్తారు. వి కెన్ ఆస్క్ ఇట్. ఏదైనా డౌట్ వచ్చినా కూడా మీరు ఇక్కడ అడిగి చూడండి. కొంతమంది క్వశ్చన్స్ అడిగారు ఇలా. సో ఈ క్వశ్చన్స్ కి ఆన్సర్స్ కూడా మనకు వస్తాయి. ఇంటర్వ్యూ సెక్షన్ వరకు మీరు ప్రిపేర్ అవ్వాలి అంటే యూ క్యాన్ గో ఫర్ ఆన్లైన్ ఇంటర్వ్యూస్ అండ్ అసెస్మెంట్స్. ఇలా కూడా మీరు ఇక్కడ ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఐ థింక్ దిస్ ద బెస్ట్ వే టు లెర్న్. ఓకే, నేను ఏదో లీడ్ కోడ్ కాన్సెప్ట్ కి లేదా వాళ్ళ వెబ్సైట్ కి సపోర్ట్ చేస్తున్నాను కండి. ఫైనల్లీ ఐఎమ్ సపోర్టింగ్ ద స్టూడెంట్స్. ఎలా ప్రాక్టీస్ చేసుకోవాలి, హౌ క్యాన్ వి క్రాక్ అనేది నేను ఇక్కడ మీకు సజెషన్ ఇవ్వడం అంతే. సో నాట్ మిగతా కాన్సెప్ట్ ఏమీ కాదు ఇక్కడ. ఓకే, లీడ్ కోడ్ వాళ్ళు మనకి ఏమి ఇవ్వట్లేదు, ఏమి రావట్లేదు. ఫైనల్ గా హియర్ ఐఎమ్ సీయింగ్ ద హౌ మై స్టూడెంట్ క్యాన్ గెట్ ప్రాక్టీస్డ్ టు participate in hackathons or to crack the interviews. అదే నా కాన్సెప్ట్ ఇక్కడ. సో దిస్ ఇస్ ద వే హౌ కెన్ వి రైట్ ద ప్రోగ్రామింగ్స్ హియర్. ఓకే, అర్థమైందా ఎలా చేసాము? ఓకే, థ్యాంక్ యూ. చూసారు కదా క్లాస్, అర్థమైందా కోడింగ్ ఎలా రాయాలో? క్లాస్ సొల్యూషన్ అండ్ ద ఫ్లవర్ బ్రాకెట్ స్టార్టింగ్ ఎండింగ్, అంటే క్లాస్ స్టార్టింగ్ క్లాస్ ఎండింగ్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. మనము కోడింగ్ ఒక్కటే రాయాలి, ఆ తర్వాత టెస్ట్ చేయడం, రన్ చేయడం. ఓకే, సపోజ్ ఏమన్నా కంపైలేషన్ ఎర్రర్స్ ఉన్నా, ఏదైనా ఎర్రర్స్ ఉన్నా ప్రాబ్లం ఏం కాదు, ఎర్రర్ ఉంది అని మనకు చూపిస్తుంది, మనం రెక్టిఫై చేసుకొని ఇంకొకసారి రన్ చేసుకోవచ్చు. సో టెన్షన్ ఏం తీసుకోవద్దండి, కూల్ గా ఈ కోడింగ్ ని రాయడం నేర్చుకోండి. ప్రాక్టీస్ 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 చేయంగా మీరు సింపుల్ గా ఏమవుతుందంటే వితౌట్ ఎనీ సింటాక్టికల్ ఎర్రర్, వితౌట్ ఎనీ లాజికల్ ఎర్రర్ రాయడానికి మీకు ఎక్స్పీరియన్స్ వచ్చేస్తుంది. సో ట్రై లైక్ దిస్. And now I hope you learned something from this video. If you learned something from this video, please like, share and subscribe. ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటి అంటే మన క్లాసెస్ అన్ని 70% ఆఫ్ ద పీపుల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదు. క్లాసెస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రిప్షన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకు అంటే అది నాకు ఎంకరేజ్మెంట్ ఇస్తుంది, అట్ ద సేమ్ టైం నేను హై లెవెల్ ప్రోగ్రామింగ్ ఇవ్వడానికి కూడా సపోర్ట్ చేస్తుంది. సో ప్లీజ్ డూ సబ్స్క్రిప్షన్. థ్యాంక్ యూ.